అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యులు పట్టుకొని వేధిస్తే చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుందని నిరూపించిన రోజు ఇది. ఓకే, 2020లో జరిగిన ఈ తండ్రి కొడుకుల హత్య కేసులో ఈ రోజు ఎవరు ఊహించలేని తీర్పు వచ్చింది. తొమ్మిది మంది పోలీసులకి ఉరిశిక్ష. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అలాగే ఆ నిజాన్ని బయటపెట్టిన ఆ ధైర్యవంతురాలు ఎవరు? జూన్ 19, 2020 అది లాక్డౌన్ సమయం. సో మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే, నా పేరు వాసు. మన జీవితంలో జరిగిన చిన్న పెద్ద ఇబ్బందులు, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు, ప్రజలకు తెలియని నిజాలని మీ ముందుకు తీసుకొచ్చే ఒక తెలుగు యూట్యూబర్ని. సో అలాగే ఈ రోజు ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగిందో మీకు తెలియాలనుకుంటే కింద కామెంట్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ ప్రాబ్లం మీద మీకున్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. అలా తెలియజేయడం వల్ల ఎక్కువ మందికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన పేజీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫెనిక్స్ ని తండ్రి కొడుకుల్ని చిన్న కారణంతో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ ఆ స్టేషన్ గోడల మధ్య పోలీసులు రాక్షసులుగా మారారు. రోజు రాత్రి జరిగిన చిత్రహింసలు తెలిస్తే ఎవరికైనా కన్నీరు వస్తాయి. పోలీసులందరూ ఆ నిజాన్ని దాచారు, కానీ కానిస్టేబుల్ రేవతి గారు ఆ నిజాన్ని దాచలేకపోయారు. తన డిపార్ట్మెంట్ అని చూడకుండా చనిపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని కోర్టు ముందు నిజం చెప్పారు. ఆమె సాక్ష్యమే ఈ రోజు వీళ్ళందరికీ శిక్ష పడడానికి ప్రధానమైన కారణం. ఓకే, మదురై కోర్టు ఈ రోజు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ సహా 9 మందికి మరణ శిక్ష విధించింది. న్యాయం ఆలస్యమైనా అది ఖచ్చితంగా జరుగుతుందని ఈ తీర్పు మరోసారి ప్రూవ్ చేసింది. ఓకే, ఈ రోజు ఈ వీడియో చూస్తున్న మీకే ఈ క్వశ్చన్, ఈ రోజు ఇచ్చిన తీర్పు మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అలాగే రేవతి గారు లాంటి కానిస్టేబుల్ ఈ దేశానికి ఎంత అవసరం అనేది మీరు కామెంట్ లో తెలియజేయండి. అంతేకాకుండా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చుంటే, చూసారు కదా ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు కానీ తరచుగా చూడాలనుకుంటే, అలాగే మీకున్న ప్రాబ్లమ్స్ ని 10 మందికి తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ లో తెలియజేయండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు కానీ తరచుగా చూడాలనుకుంటే మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.